సినిమా ఇప్పుడు పాన్ ఇండియాకి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. అందుకే టాలీవుడ్ నుంచి ఏ సినిమా వస్తున్నా పాన్ ఇండియా ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. అదీ కాక ఇప్పటికే మన సినిమాలు బాలీవుడ్లో కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న హరిహర వీరమల్లు పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవుతుందా? నిర్మాతల నమ్మకాన్ని నిలబెడుతుందా? పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మాతగా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ ఫోక్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు సూపర్ స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. అంతేకాదు మార్చి 28న సినిమా రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ కూడా చేసింది టీం. సినిమా రిలీజ్ అవుతుందన్న ఆనందం కంటే పాన్ ఇండియా వైడ్ గా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందన్న ఆనందం ఎక్కువగా కనిపిస్తోంది ఫ్యాన్స్ లో. అదీ కాక లేటెస్ట్ గా నిర్మాత రత్నం చేసిన కామెంట్స్ తో హరిహర వీరమల్లు పాన్ ఇండియా రిలీజ్ పై ఇంకాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా వైడ్ గా సినిమా రిలీజ్ అవుతోంది. నేషనల్ వైడ్ గా పాలిటిక్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ తన చరిష్మాని నేషనల్ లెవెల్లో చూపిస్తాడు అంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. అంతేకాదు నిర్మాత రత్నం కూడా పాన్ ఇండియా లెవెల్లో ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారంటీ అంటున్నారు. ఈ మధ్య తెలుగు నేటివిటీతో చేసిన చాలా సినిమాలు బాలీవుడ్ లో హిట్ అయ్యాయి కాబట్టి బాలీవుడ్ లో కూడా హరిహర వీరమల్లు సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు రత్నం. ఇప్పటికే స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాల కలెక్షన్ల టార్గెట్ 1000 కోట్లకు పైనే కావడం, మినిమం 500 కోట్లు కావడంతో హరిహర వీరమల్లుకి పాన్ ఇండియా టార్గెట్ గట్టిగానే కనిపిస్తోంది. హరిహర వీరమల్లు దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా గ్రాండియర్ తో పాటు స్టార్ క్యాస్ట్ కూడా పాన్ ఇండియా వైడ్ గా సినిమా సక్సెస్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఇస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయిన సన్నీ డియోల్ విలన్ గా ఆ మార్కెట్ ని క్యాప్చర్ చేయగలరు అని టాక్. అటు క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్షన్ కి తోడు పవన్ కళ్యాణ్ క్రేజ్, మేకింగ్ వాల్యూస్, నిర్మాత నమ్మకం అన్ని కలిపి హరిహర వీరమల్లు పాన్ ఇండియా టార్గెట్స్ ని రీచ్ అవుతుందో లేదో చూడాలి.